हरिः ओं श्रीगुरुभ्यो नमः। परमगुरुभ्यो नमः। श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणार्य परिपूर्णगुणर्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते स्वस्त्यस्तु। हरिः ओं हरिः ओं हरिः ओं। కౌరవుల సంహారం జరిగిన తరువాత పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ధర్మరాజు తనెన్నో తప్పులు చేశాడు కాబట్టి ఆ తప్పుకు తగిన ప్రాయశ్చిత్తం చేయాలనుకునే ఉద్దేశంతో భోగ వైభోగాలన్నిటినీ విడిచిపెట్టి వైరాగ్య జీవనం చేస్తూ విశిష్టమైన వ్రతములను పరిపాలిస్తూ రాజ్యాన్ని మాత్రం పరిపాలిస్తూ ఉన్నాడు. భీమసేన దేవుల వారు తన 24 భార్యలతో చాలా సంతోషంగా గార్హస్థ్య ధర్మాన్ని పరిపాలిస్తూ తనకు అత్యంత ప్రియురాలైన ఆ భార్యలను సంతోషపరచుతూ అలాగే యువరాజై బాధ్యతను తను చేపట్టి ప్రజలనందరినీ సుఖంగా పరిపాలిస్తూ ఉన్నారు భీమసేన దేవుల వారు. వారి హయాంలో ప్రజలందరూ ఎలా ఉన్నారు, వారి రాజ్యం ఎలా ఉంది, శ్రీమదాచార్యుల వారు దాన్ని వివరిస్తూ ఉన్నారు. రరక్ష ధర్మానఖిలాన్ హరే సహ నిధార విప్రాననుశాస్యయుక్తాన్ సద్వైష్ణవాన్ విదుష పంచ పంచ సవేతనాన్ గ్రామమనుస్వకీయాన్. ఈ విషయాన్ని కూడా మేము విన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని పరిపాలించాలి అని మొట్టమొదట తను శాసనం చేశాడు. ధర్మాన్ని పరిపాలించడం ఎలా మాకు తెలియదే, ఏ ధర్మాన్ని పరిపాలించాలి, ఏ మోతాదులో పరిపాలించాలి, ఏ అవస్థలో ఎంత ధర్మాన్ని పరిపాలించాలి, వార్ధక్యంలో ఎంత, బాల్యంలో ఎంత, కౌమారంలో ఎంత, యువకులుగా ఉన్నప్పుడు ఎంత, ఇలా ఆయా అవస్థకు అనుగుణంగా ధర్మాన్ని పరిపాలించాల్సి ఉంటుంది. కనుక అప్పుడప్పుడు ఎలా ధర్మాన్ని పాలించాలి, ధర్మ సంకటం ఏర్పడినప్పుడు ధర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలి, ఇలా ప్రశ్నలు సమస్యలు. ఆ సమస్యలను పరిహరించడానికని, ధర్మాన్ని బోధించడానికని, పాఠ ప్రవచనాలను చేయడానికని ప్రతి ఒక్క గ్రామంలో ఐదుగురు బ్రాహ్మణులను, వేదాంత విద్వాంసులైన బ్రాహ్మణులను భీమసేన దేవుల వారు నియోజించారట. వారిని చూసుకోవడానికి వారికన్నా విద్వాంసులైన బ్రాహ్మణులు అక్కడ ఉన్నారు. వారికి సరిగ్గా నెలకు ఉపజీవనం వారికి అందాలి, సంభావన వారికి అందాలి. అలా చూసుకుంటూ ఉన్నారు భీమసేన దేవుల వారు. ఎవరైతే ధర్మాన్ని పరిపాలించారో వారిని స్వయంగా శిక్షించేవాడు, స్వయంగా దండించేవాడు భీమసేన దేవుడు. అలా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు, ప్రజల చేత ధర్మాన్ని పరిపాలింపజేస్తూ ఉన్నారు.
రామరాజ్యం ఎలా ఉందో అలాగే పాండవుల రాజ్యం కూడా వన్నెకెక్కింది. ఆ కీర్తిని, రామరాజ్యం అనే కీర్తిని ఆ రాజ్యం సంపాదించుకుంది. అవైష్ణవులు ఎవ్వరూ తన రాజ్యంలో లేదు. ధర్మాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అధర్మాన్ని పాలించేవారు లేరు. దుఃఖం అసలు ఎవరికీ కలగడం లేదు. నా దగ్గర నాకు కావలసినంత డబ్బు లేదు అనే పరిస్థితి ఎవరికీ లేదు. ఆ సందర్భంలో వేదవ్యాసదేవుల వారు, శ్రీకృష్ణ పరమాత్మ వీరిరువురూ కూడా అప్పుడప్పుడు ఆ రాజ్యాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. వారిరువురు మరియు భీమసేన దేవుల వారు, మునివర్యులందరూ కూడా తత్వోపదేశం చేయడానికి సిద్ధమయ్యారు. అలా వీరందరూ తత్వోపదేశం చేస్తూ ఉంటే ప్రజలందరూ ఆ తత్వోపదేశాన్ని ఆలకించి ఇది కృతయుగమే అనుకున్నారు. ప్రస్తుతం మనం కూడా మన గురువులైన గురువరేణ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి ప్రవచనాలను ఆలకిస్తూ అలాంటి భావాన్నే మనం పొందుతూ ఉన్నాం. అలాంటి అత్యద్భుతమైన తత్వోపదేశం వారిది ఉంటుంది. వారి అనుమతి చేత మేం చేస్తామే తప్ప మరొకటి ఉందా? అసలు లేదు. వారి ఆదేశం, వారి ఆనతి, వారి అనుగ్రహం, వారి ప్రసాదం ఇవన్నీ ఉండడం వల్ల మనం తెలుగులో ఈ జ్ఞాన కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాం. అలా పాండవ రాజ్యంలో అంత అద్భుతంగా రాజ్యం ఉందని చెప్పారు. గుణాధిక కలిరాసీత్ ప్రజానాం. కలియుగమైనా కూడా గుణాధికమైందట. కలియుగమైన కృతయుగముల అంటే ద్వాపరం చివరి భాగంలో ఉంది కాబట్టి కలియుగమైన అది కృతయుగములా ఉందనే విషయాన్ని చెబుతారు. కృతయుగం కన్నా అత్యధికమైన ధర్మాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. కృతయుగం కన్నా కలియుగమే మిన్న అని ఆచార్యుల వారు అంటారు. శుభం మహత్ స్వల్పఫలం కృతే విపర్యయేణ శుభమేవ దోష తద్ధీనమప్యుచ్చ శుభం కృతాద్యుగాత్ చక్రే కలిం మారుతిరచ్యుతాశ్రయాత్. భగవంతుణ్ణి ఆశ్రయించి భీమసేన దేవుల వారు ఒక విధిని నియమించారు. కృతయుగంలో మహత్తరమైన పుణ్యం చేసిన అల్పమైన ఫలం, దానికి విరుద్ధంగా స్వల్పమైన పాపం చేసిన మహత్తరమైన దుష్ఫలం కలుగుతుంది. కనుక ఇది కృతయుగం యొక్క దోషం. కానీ కలియుగంలో అల్పమైన పుణ్యం చేసినా కూడా అతిశయమైన పుణ్యఫలం మనకు దక్కుతుంది. అలాగే మహత్ పాపం చేసినా కూడా అల్పమైన ఫలం దానికి ఉంటుంది. కనుక కృతయుగం కన్నా కలియుగం గొప్ప. కలియుగంలోనే దేవతలందరూ అవతరించాలని అనుకుంటారు, అవతరించారు, అవతరించి సాధన చేశారు. అలా ఇలాంటి క్రూరమైన కరాళమైన కాలంలో ఎవరైతే అల్పమైన ధర్మం చేస్తారో వారికి మహత్తరమైన పుణ్యం లభిస్తుందని ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు. కనుక నేను మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను. జూలై 5, 6, 7 ఈ 3 రోజుల్లో పరమ పావనమైన క్షేత్రం వృద్ధ గంగా గోదావరి. ఆ గోదావరి తీరాన ఆ గాలులను పీల్చుతూ, పరమపుణ్యమైన ఆ గాలిని పీల్చుతూ భూవైకుంఠం అని ప్రసిద్ధిగాంచిన ఉత్తరాది మఠం విచ్చేస్తూ ఉంది. అలాంటి పరమ పవిత్రమైన భూవైకుంఠ క్షేత్రంలో తాత్పర్య నిర్ణయం యొక్క మంగళాన్ని ఆచరించడం ఎంత గొప్ప పుణ్యమో ఆలోచించండి. ఎంతెంత గొప్ప పుణ్యమో ఆలోచించండి. కని విని ఎరిగినా ఇలాంటి సుయోగం మనకు దొరకదు. అలాంటి సుయోగం మనకు లభ్యమయ్యింది. కనుక ఎవ్వరూ తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ మహత్కార్యానికి విచ్చేయాలి. మహత్కార్యంలో అందరూ కూడా భాగులవ్వాలి. పరమపుణ్యాన్ని సంపాదించుకోవాలి. అల్పమైన పుణ్యమే మహత్తరమైన ఫలితాన్ని ఇస్తుందని చెబుతూ ఉన్నారు. ఇక ఇది మహత్తరమైన పుణ్యం. ఇది ఒక్కొక్క యోగంలో చేస్తే అతి మహత్తరమైన పుణ్యం లభిస్తుందట. అందులోనూ రవివారం పుష్యార్క యోగం ఉంది. పరమ పవిత్రమైన యోగం సన్నిహితమవుతూ ఉంది. కాబట్టి ఆ సందర్భంలో అందరూ అక్కడికి విచ్చేసి అందరినీ తీసుకుని రావాలి. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, సత్కర్మను జయప్రదం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. అత్యధికమైన పుణ్యాన్ని సంపాదించుకునే ప్రసంగాన్ని భగవంతుడే ఏర్పాటు చేశాడు. పరమపూజ్యులైన సత్యాత్మతీర్థుల వారు అలాంటి సుయోగాన్ని, మహద్భాగ్యాన్ని కరుణించారు. కాబట్టి ఎవరూ కూడా ఈ కార్యక్రమాన్ని తప్పించుకోకండి.
పరమ మహత్తరమైన పుణ్యం లభిస్తుంది. కలియుగంలో అల్పమైన పుణ్యమే అధికమైన ఫలాన్ని ఇస్తుందంటే మహత్తరమైన పుణ్యం ఎంత మహత్తరమైన ఫలానికి అది కారణమవుతుందో మనం ఆలోచించగలిగాలి. అలా కలియుగమే అధికమయ్యింది. అర్జునుని జీవితం ఎలా జరిగింది? ధనంజయ ప్రోద్యత దండ ఆసీత సదన్యచక్రేషు నిజగ్రజేరిత విభీషయిత్వా నృపతీన్ సరత్నాన్ పదోర్నృపస్యాగ్రభువోన్యపాతయత. అర్జునుడు సదా ఎల్లప్పుడూ కూడా పరరాష్ట్రాలపైన దండెత్తి, శత్రురాజ్యాలపైన దండెత్తి అక్కడి నుంచి ఆ సంపదను తన అన్నయ్యకు తెచ్చి ఇస్తూ ఉన్నాడు. అలా రాజ్యాన్ని తను సేవిస్తూ ఉన్నాడు. శత్రువులు లేకుండా తను చూసుకుంటూ ఉన్నాడు. ఎల్లప్పుడూ కృష్ణుడు అర్జునునికి తత్వశ్రవణాన్ని చేయిస్తూ ఉన్నాడు. దుశ్శాసనుని ఇంట్లో అర్జునుడు మకాం పెట్టాడు. దుర్యోధనుని ఇంట్లో భీమసేన దేవుల వారుండగా దుశ్శాసనుని ఇంట్లో అర్జునుడు తను ఉన్నాడు. చిత్రాంగద మరియు సుభద్రాదేవితో తను చాలా సుఖంగా అక్కడున్నాడు. నకులుడు భృత్యులు, సేవకులు, ఆశ్రితులైన వారందరికీ కూడా వేతనం అందిస్తూ, అంటే జీవితం కోసం జీతం కావాలి, జీవితం కోసం వేతనం కావాలి. ఆ వేతనం సరిగ్గా అందాలి. ఒక్క క్షణం, ఒక్క రోజు వెనుక ముందు కాకూడదు. అలా ఆ అద్భుతమైన పనిని నకులుడు తను చూసుకుంటూ ఉన్నాడు. తను దుర్ముఖుని ఇంట్లో శల్యుని కూతురితో తను కూడుకుని తను ధర్మరాజు మరియు భీమ, అర్జున వీరు ముగ్గురి ఆజ్ఞాధారకుడై అతి ఉత్తమంగా ధర్మాన్ని పరిపాలిస్తూ అక్కడున్నాడు. అలాగే సంధాన భేదానుగత ప్రవృత్తిస్తిష్టంశ దుర్మర్షణ శుభ్ర సత్మని నృపంగరక్ష ప్రగ్రహీత ఖడ్గ తస్యానుజో మాగధ కన్యయాసీత్. జరాసంధ్ర కుమార్తెను సహదేవుడు వివాహం చేసుకున్నాడు. నకులుని తమ్ముడైన సహదేవుడు సంధి, విగ్రహం మొదలైన రాజకార్యాలలో తను ఆసక్తుడయ్యాడు. దుర్మర్షణుడు ధృతరాష్ట్రుని కొడుకు. ఆ దుర్మర్షణుని గృహంలో తనున్నాడు. ఖడ్గపాణి అయి ఎల్లప్పుడూ ధర్మరాజుకు అంగరక్షకుడై ఆ ధర్మరాజును సేవిస్తూ ఉన్నాడు. అలాగే కృపాచార్యుల వారు పాండవులకు సేనాపతిగా ఉన్నారు. యుయుత్సు, సంజయ, విదుర మొదలైన వారందరూ కూడా ధర్మరాజు యొక్క ఆదేశంతో వృద్ధులైన ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని వారందరూ కూడా సేవిస్తూ ఉన్నారు. ఆ పాండవుల రాజ్యములో భగవంతుడు 2 రూపాలతో అక్కడ సన్నిహితుడై ఉన్నాడు. వ్యాస రూపంతో, కృష్ణ రూపంతో, ఇలా 2 రూపంతో ఆ హస్తినావతిలో సన్నిహితులై ఉన్నారు. 2 రూపాలతో భగవంతుడు. ఇలా భగవంతుడు ఉండగా, భగవంతుని సమక్షమంలో పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా అసలెవరికీ రోగమనేదే కలగలేదు. అపమృత్యువుతో ఎవరూ మరణించలేదు. స్త్రీలు విధవలు కాలేదు, పురుషులు విధురులు కాలేదు. ఇలా పరస్పరంగా దంపతులై ఆ దాంపత్య ధర్మాన్ని, గార్హస్థ్య ధర్మాన్ని పరిపాలిస్తూ చాలా అద్భుతమైన పుణ్యాన్ని అందరూ సంపాదించుకుంటూ ఉన్నారు. పాండవుల రాజ్యం అత్యంత అపూర్వం అని ఆచార్యుల వారు చెబుతారు. శబ్దాదయశ్చాసురతీవ హృద్యాః నికామవర్షీచ సురేశ్వరో భూత ప్రజా అనాస్పృష్ట సమస్తతాపాః అనన్యభక్త్యా అర్చుతమర్చయంతి. ప్రజలందరూ కూడా ప్రతిరోజు వారికి విహితమైన విధంగా అచ్యుతిని పూజను, భగవంతుని పూజను, శ్రీకృష్ణుని పూజను, వేదవ్యాసదేవుల వారి పూజను నెరవేరుస్తూ ఉన్నారు. అలాగే వారికి శబ్దం, ఆ పాండవ రాజ్యంలో శబ్దం ఎలా ఉండేది? కర్ణకఠోరమైన శబ్దానికి తావు లేదు. పాండవ రాజ్యంలో చెవులకు మనోహరంగా వినపడుతున్నాయి శబ్దాలన్నీ కూడా. అతి హృద్యమైన శబ్దాలతో ఆ రాజ్యమంతా నిండిపోయిందట. అలాంటి వైభవం పాండవ రాజ్యం. అలాగే వర్షం ఎంత కావాలో, ఎంత వర్షం హితమవుతుందో అలాంటి వర్షం అక్కడ కురుస్తూ ఉంది. ప్రజా అనాస్పృష్ట సమస్త తాపాహ. ప్రజలకు అసలు ఏ విధమైన తాపం లేదు. ఆధ్యాత్మికమైన తాపం లేదు, ఆది భౌతికమైన తాపం లేదు, ఆధ్యాత్మికమైన తాపం లేదు, ఆది భౌతికమైన తాపం లేదు. ఇలా తాపత్రయ వివర్జితులై ప్రజలందరూ కూడా ఆనందంగా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. భగవంతుణ్ణి ఆశ్రయించారు కాబట్టి వారందరూ కూడా సర్వమిదం వశేతే అనుసంధానం చేసుకుంటూ ఉన్నారు. హే భగవన్, సర్వస్వామి కృష్ణ, మమ స్వామి వ్యాస, ఇదంతా కూడా నీ వశమే. నేను నీ అధీనం.
సమ్యక్ పరిపాలయంతః దివీవ దేవాముముదు సదైవ. పాండవులు కూడా తమ రాజ్యం ఏదైతే ఉందో, సర్వస్వ సంపద ఏదైతే ఉందో, ఆ సర్వస్వాన్ని భగవంతునికి సమర్పించుకున్నారట. సర్వస్వ దానం చేస్తూ నువ్వే మా స్వామివి, అధిక స్వామివి, అధిస్వామివి అని చింతిస్తూ రాజ్యాన్ని సంతోషంగా పరిపాలిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మునీంద్రులు వస్తూ ఉన్నారు. ఆ మునీంద్రుల ఉపదేశాన్ని ఆలకిస్తూ ఉన్నారు. పాండవుల కీర్తి ఎలా ప్రసరించింది, ఎక్కడెక్కడ వ్యాపించింది, ఆచార్యుల వారు చాలా అద్భుతంగా దాన్ని చెబుతూ ఉన్నారు. సముజ్వల పాండవ కీర్తినారి పదం నిధాయ అసురపక్షమూర్ధసు వరాభరే చైవ సతం కరాభ్యాం కృష్ణ ప్రసూత జగదండమావృతోత్. బ్రహ్మాండాన్నే వ్యాపించిందట ఆ పాండవ కీర్తి నారి. అంటే పాండవ కీర్తి బ్రహ్మాండాన్ని వ్యాపించిందట. ఆ పాండవ కీర్తి నారి ఎలా ఉజ్వలమైన వేషం ఆ నారికి. అసురపక్షాల శిరసులపైన తన పాదాలను పెట్టిందట. వరదహస్త అభయహస్తాలను సజ్జనుల శిరసులపైన పెట్టిందట. అంటే సజ్జనులను పాండవ కీర్తి ఆకర్షించింది. అలా బ్రహ్మాండాన్ని వ్యాపించింది ఆ పాండవుల కీర్తి. ఇలా కీర్తిమంతులై వారందరూ కూడా ఉన్నారు. కలి ప్రవేశించసాగాడు రాజ్యంలో. ఇక కలియుగం సమీపిస్తూ ఉంది. ద్వాపర యుగం అంతమవుతూ ఉంది. కలి ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రవేశిస్తూ ఉన్న ఆ కలిని గమనించారు భీమసేన దేవుల వారు. గమనించడం మాత్రమే కాదు, ఆ కలిని నిగ్రహించాడట. దుర్యోధనుణ్ణి సంహరించిన వారు. తను కలి స్వరూపితను దుర్యోధనుడు. అలాంటి దుర్యోధనుణ్ణి సంహరించిన తరువాత కలి ఒక రూపంతో ఆ రాజ్యాన్ని ప్రవేశిస్తూ ఉన్నాడట. పార్థేషు కలిర్బలిశ్చ సుపాప దైత్యౌ క్వచ రాష్ట్ర విప్లవం సంచక్రతు తచ్ఛృతమాషు పార్థై. ఆ సందర్భంలో కలి మరియు బలి అనే దైత్యులు వీరిరువురు కూడా పాండవుల రాజ్యాన్ని ప్రవేశిస్తూ ఉన్నారు. వారు ప్రవేశిస్తూ ఉన్నారనే వార్త పాండవులకు పాండవులు విన్నారు. ఆ వార్తను భీమసేన దేవుల వారు ఆ కలిని నిబంధనం చేశారట. కలిని బంధనం చేసి కృష్ణ నరేంద్రయోః పురః, కృష్ణ మరియు రాజు ధర్మరాజు వారిరువురి ముందు తెచ్చి ఆ కలిని నిలబెట్టాడట. ధర్మరాజు ప్రశ్నించాడు, ఎవరు నువ్వు? కలివైతే నీ వల్ల మాకేంటి భయము? మాకు భయం లేదు. పాండవులు మేము రాజ్యమేలుతూ ఉన్నప్పుడు నువ్వు అసలు ప్రవేశించకూడదు. ఎందుకని ప్రవేశిస్తూ ఉన్నావు? ఎందుకని రాజ్యములో కలతలకు నువ్వు నిదానమవుతూ ఉన్నావు? కలతలకు కారణమవుతూ ఉన్నావు? నీ వల్ల ఏ విధమైన శోకం, హాని, నాశం కలగకూడదు నా రాజ్యానికి, నా ప్రజలకు. కనుక బలాద్రాజ్యం ప్రవర్తతే రాజా రాజ్ఞామి బలాద్రాజ్యం ప్రవర్తతే. రాజుల బలం చేత రాజ్యం ఉంటుంది. కనుక నా రాజ్యంలో, నా హయాంలో నువ్వు ప్రవేశించకూడదు. రాజే కాలానికి కారణం. సందేహం కలుగుతుంది. కాలమా కారణం రాజ్ఞ, రాజుకు కాలం కారణమా లేక రాజుకు కాలం కారణమా అనే సంశయం నీకు వలదు కలి. మాబుద్ రాజా కాలస్య కారణం. రాజే కాలానికి కారణమవుతాడు. కనుక నేను రాజుగా ఉన్నప్పుడు, కృష్ణుడు ఉన్నప్పుడు ఈ రాజ్యంలో నీకు ప్రవేశించే అర్హత లేదు. ప్రవేశించాలని నువ్వు అనుకున్నా కూడా కలి అంటాడట, అవును బ్రాహ్మణులు ధర్మం చేస్తూ ఉన్నారు, రాజు నువ్వున్నావు అని అంటూ ఉన్నావే, నేను మొట్టమొదట రాజునే ప్రవేశిస్తాను. నేను మొట్టమొదట బ్రాహ్మణులనే ప్రవేశిస్తాను. అలా ప్రవేశించినప్పుడు ఇక విపరీత జ్ఞానం తనంతట తనే వ్యాపిస్తుంది కదా. అజ్ఞానం, మోహము, లోభము, దుఃఖము, శోకం, భయం ఇవన్నీ కూడా వ్యాపిస్తాయి కదా వారి వల్ల. అలా వారి వల్ల వ్యాపింపజేస్తాను నేనని కలి చెప్పిన తరువాత వాసుదేవ సహాయం, భగవంతుని సహాయం ఉన్నంత వరకు, మాకున్నంత వరకు నిన్ను నిగ్రహించడం మాకు సాధ్యమవుతుంది. కనుక నువ్వు ఇక్కడ ఉండకూడదు. నువ్వు ఏ స్థానాలను తీసుకున్నా కానీ కొన్ని స్థానాలను నువ్వు ఉండకూడదు. సీమాధి బహువాక్యంచ తులామానేచ మేకరహ. ఎక్కడ నువ్వు ఉండకూడదు అంటే గడి భాగంలో నువ్వు ఉండకూడదు. ఇంటి యొక్క గడి భాగం సీమ అని మనం అంటాం కదా, సీమా ప్రాంతం. ఆ సీమా ప్రాంతంలో సీమా ప్రాంతంలో న్యాయం ఉండాలి. కనుక ఆ సీమా విషయంలో వ్యావహారికంగానైనా ఏ విధమైన తగాదాలు లేవు ప్రస్తుతంలో. అక్కడక్కడ తగాదాలు ఉంటాయి కానీ తగాదాలు ఉండవు. ఇది నా సీమ అంటే దాన్ని ఆక్రమించడం
కొందరు చేస్తూ ఉంటారు, కానీ అందరూ అలా చేయరు. నా ఇల్లు ఇంతవరకు ఉంది, ఇంత మేరకు నేనుండాలి, నా రాష్ట్రం, నా జిల్లా, ఈ గ్రామం ఇంతవరకు ఉంది, దీన్ని దాటకూడదు, మండలం ఇంతవరకు, జిల్లా ఇంతవరకు, రాష్ట్రం రాజ్యం ఇంతవరకు, మా దేశం ఇంతవరకు అని ఈ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దుల్లో న్యాయం ఉండాలి. అలాగే బహుమతములో న్యాయం ఉండాలి అని తను చెబుతూ ఉన్నాడు. బహుమతంలో న్యాయం ఉండాలి, సరిహద్దుల్లో రాజ్యం ఉండాలి, మరియు కిలోలు, లీటర్లు మనం లెక్క చేస్తాం. ద్రవ పదార్థాన్ని లీటర్లలో, అలాగే ఘన పదార్థాన్ని కిలోలలో మనం లెక్క చేస్తాం. అలా లెక్క చేసే విషయంలో కూడా ఏ విధమైన అధర్మం ఉండకూడదు. ఇంతవరకైనా ధర్మం మిగిలి ఉండాలి కలియుగంలో అని ధర్మరాజు చెప్పిన తరువాత అలాగే కృష్ణుడు కూడా శాసించాడు. శాసించిన తరువాత సముద్రంలోని గుహలో దాక్కున్నాడట కలి. ఇలా కలిని నిగ్రహించారు పాండవులందరూ కూడా. ఇలా పాండవులందరూ సుఖంగా ఉన్న సందర్భంలో అర్జునుడు తాను సంతోషంగా ఉన్నాడు. కానీ యుద్ధంలో కృష్ణ భగవానుడు ఏ గీతను ఉపదేశించాడో ఆ గీతను మర్చిపోయాడట. చూడండి, తను ఇంద్రుడు, తను త్రిలోకాధిపతి, అపరోక్ష జ్ఞాని అయినా కూడా కృష్ణుడు చెప్పిన భగవద్గీతను తను మర్చిపోయాడట. కృష్ణుడు ఎలాంటి భగవద్గీతను తనకు చెప్పాడో, ఎలాంటి భగవద్గీతను తనకు చెప్పాడో మనం ఆలోచించాలి. అలాంటి భగవద్గీతను తను మర్చిపోయాడు. ఎలా? ప్రారబ్ధ కర్మ వల్ల తను మర్చిపోయాడు. ప్రారబ్ధ కర్మ వల్ల తను ఆ గీతను మర్చిపోయిన తరువాత మళ్ళీ కృష్ణునికి ప్రార్థించాడట. స్వామి కృష్ణ, ప్రారబ్ధ కర్మ వల్ల నేను గీతను మర్చిపోయాను, కనుక నువ్వు దాన్ని ఉపదేశించాలి అని ప్రార్థించిన తరువాత మహాభారతంలో అనుగీతా పర్వం అని ఉంది. అలా అనుగీతను ఆ అర్జునునికి ఉపదేశించాడట విస్తారంగా. వాణి ప్రాణ వాసుదేవ ఇత్యేతైరఖిలం తతం సర్వోత్తమత్తమేతేషాం సర్వమేతద్వశే జగత ఉత్తరోత్తరమేతేపి గుణోత్సాహ తద్వశే పరే. తారతమ్యం గురించి కూడా అక్కడ భీమసేన దేవుల వారు అర్జునునికి కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. భగవంతుడు హుతాశ అనే పేరుతో భగవంతుడు ఆ రాజ్యములో ఉన్నాడట. అంటే దేన్ని మనం భగవంతునికి సమర్పిస్తామో, అది యజ్ఞంలో లేక పూజలో భగవంతునికి మనం ఏం సమర్పిస్తామో అలాంటి హవిస్సును భగవంతుడు స్వీకరిస్తాడు. కాబట్టి భగవంతునికి హుతాశ హుతాశ అని పేరు. భారతీ ముఖ్య ప్రాణుల అంతర్యామి అయి ఆ భగవంతుడు సకల జగతిని ధరించి ఉన్నాడు. జీవులలో త్రైవిధ్యం ఉంది. సాత్విక, రాజస, తామస జీవరాశులు ఉన్నారు. వారి యోగ్యతకు అనుగుణంగా వారందరూ కూడా ఫలాన్ని అనుభవిస్తారు. దైహిక మానసిక లక్షణాలతో వారి యోగ్యత ఏంటో, వారు ఎలాంటి స్వభావం కలవారో తెలుసుకోవడం చాలా సులభమవుతుంది అని ఇలా చెప్పిన తరువాత కృష్ణ పరమాత్ముడు అక్కడి నుంచి ద్వారకకు వెళ్ళిపోయాడట. సుభద్రతో కూడుకుని ద్వారకకు వెళ్ళిపోయాడు. ద్వారకకు వెళుతూ ఉన్న సందర్భంలో ఉదంక, తన పేరు ఉత్తంక అని కూడా ఉంది, ఆ ఉదంక మహర్షి ధ్యానమగ్నుడైనాడు. ధ్యాన విరతుడే కృష్ణుణ్ణి చూశాడు. కృష్ణుణ్ణి చూసిన తరువాత కృష్ణుడు ఆ ఉదంకునికి చెప్పాడు, దుర్యోధనుని సంహారం జరిగింది అని చెప్పాడు. ఆ వార్తను చెప్పాడు. ఉదంకుని శిష్యుడు దుర్యోధనుడు. చూడండి, ఉదంకుడు గొప్ప ఋషి, తను సాత్వికుడు, అయినా కూడా దుర్యోధనుని పైన మమకారం. ఎలాంటి వారికి ఎలాంటి వారిపై మమకారం ఉంటుందో, ప్రారబ్ధం ఏ విధంగా మనిషి జీవితంలో ప్రవేశిస్తుందో, మనిషిని ఏ విధంగా ప్రవర్తింపజేస్తుందో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ ఉదంక మహర్షికి ఆ దుర్యోధనుని పైన మమకారం. ఆహా, నా శిష్యుడు సంహృతుడైనాడా, నా శిష్యుడు చంపబడ్డాడా, నీ వల్లే అది జరిగిందని ఆ కృష్ణుణ్ణి శపించడానికి వెళితే భగవంతుడు తనపై అనుగ్రహించి, కనికరించి, కరుణించి, తన విశ్వరూపాన్ని చూపించి నేనే భగవంతుడనే విషయాన్ని బోధపడేలా చేసి శాపం ఇచ్చే పరిస్థితిలో తనున్నాడు. కానీ తననే శరణు వేడుకునేలా భగవంతుడు చేశాడట. మద్భక్తో నితరామేష మదారాధన తత్పర మామవజ్ఞారి నిరనం మానుత్థానం వ్రజేదితి. నా భక్తుడు నన్ను శపించి నన్ను ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉండేవాడు. నన్ను శపించి తను అంధం తమస్సుకు వెళ్ళకూడదు. అలా వెళ్ళకూడదంటే నేను తనను అనుగ్రహించాలి, శాపం ఇవ్వకుండా తనను సంరక్షించాలి అని భగవంతుడు కరుణించి తనలో భక్తిని పెంచాడట. తరువాత పశ్చాత్తాపంతో తప్తుడై భగవంతుణ్ణి శరణు వేడాడు. తస్మై దేవోభయం దత్వ ప్రేషయిష్యేమృతం తవ.
అలా విశ్వరూపాన్ని తను చూసిన తరువాత నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. చెప్పిన తర్వాత నాకు అమృతం కావాలన్నాడు. కానీ అమృతం దేవతల ఆహారం, అది తను దేవత కాదు. ఒకరి ఆహారం మరొకరికి ఇవ్వకూడదు, అది న్యాయం, అది ధర్మం. కనుక దేవతల ఆహారాన్ని ఉదంక మహర్షికి ఎలా ఇవ్వగలడు? కనుక భగవంతుడక్కడ ఓ ఉపాయాన్ని పన్నాడట. సరే, ఇంద్రునికి చెబుతాను, ఆ ఇంద్రుడు నీకు అమృతాన్ని ఇస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వార్తను ఇంద్రునికి కూడా చెప్పాడు, ఉదంకునికి ఆ అమృతాన్ని నువ్వు ఇవ్వాలి. ఇంద్రుడు అన్నాడు, అదేంటి స్వామి, దేవతలకు నియతమైన ఆహారం కదా, ఆ ఆహారాన్ని మానవులకు ఎలా ఇవ్వడం? ఆ ఆహారాన్ని జీర్ణించుకోగలరా వారు? ఆ ఆహారాన్ని పొందే అర్హత వారికి ఉందా? లేదు కదా, ఎలా ఇవ్వను అని అడిగినప్పుడు ఏం చేస్తావో చెయ్యమన్నాడు, కానీ ఇవ్వడానికి వెళ్ళమన్నాడు. సరే, నేను ఉపాయం పన్నుతానని ఇంద్రుడు ఆ అమృతభాండాన్ని తీసుకొని వచ్చాడట. అమృతభాండాన్ని తీసుకుని వచ్చి తను మూత్రం చేసేలా నటిస్తూ ఉన్నాడు. ఆ మూత్రం చేసేలా నటిస్తూ అక్కడ దగ్గరలోనే ఆ కలశాన్ని తను పెట్టుకున్నాడట. ఉదంక మహర్షి దాన్ని చూశాడు, చూస్తూ ఉన్నాడు. తర్వాత ఆ కలశాన్ని ఉదంక మహర్షికి ఇవ్వడానికి వెళ్ళాడు. కానీ తను భ్రమపడిపోయాడు. చూడండి, మళ్ళీ మళ్ళీ మహాభారతం మనకు చెబుతుంది, ఏ వస్తువు ఆ వస్తువును ఆ వస్తువు అని తెలుసుకోవాలి. భేదం ఉంది, ఆ భేదాన్ని పరిస్పష్టంగా మనం తెలుసుకోవాలి. అది అమృత కలశం. ఆ అమృత కలశములో ఉన్నది అమృతం. కానీ ఉదంకుడేమనుకున్నాడు? ఆ అమృతాన్ని మూత్రం అనుకున్నాడు. చూడండి ఎలాంటి భ్రమలో పడిపోయాడో. సామాన్యుడు కాదు, మాలాంటి వాడు అస్సలు కాదు. మహర్షి తను ఉదంకుడు. అలాంటి ఉదంక మహర్షి కూడా అమృతాన్ని మూత్రం అనుకున్నాడు. కనుక తన ఆ అమృతాన్ని తను పొందలేకపోయాడు. ఇలా అది జరిగింది. సజుగుప్సిత మాతంగ వేషో భూత్వ మునిం వ్యయో. అందులోనూ చండాల వేషాన్ని ధరించి, అసహ్యమైన వేషాన్ని తను ధరించి ఉదంకముని దగ్గరికి వెళితే దాన్ని నిరాకరించాడు. ఎందుకని ఇలా వంచారు అంటే, అసాధారణమన్నంభి దేవానామృతం సదా అన్యప్రీతి అన్యపీతిస్తతస్తస్య దేవానాం పరమప్రియ అత ఆత్మదత్త ప్రసాదాచ్చ స్వపరాధాత్ ప్రచాలితే ఉదంకే వాసుదేవస్తు యుక్తమిత్యేవ మన్యతే. భగవంతుడు వరం ఇచ్చాడు కదా, అవును వరం ఇచ్చాడు. భగవంతుడిచ్చిన వరాన్ని కూడా పొందే అర్హత కొన్ని సందర్భాల్లో మాకుండదు. ఆ వరం కూడా చేజారిపోతుంది. ఎలా అది చేజారిపోయిందో అనడానికి ఒక దృష్టాంతం ఇది. భగవంతుడు వరం ఇచ్చాడు అమృతాన్ని పంపిస్తానని, కానీ భగవంతుని మాటపై తనకు విశ్వాసం ఉండాలి, భగవంతుని మాటపై తనకు నమ్మకం ఉండాలి. కానీ తను ఆలోచించాడు, అది అమృతం కాదనుకున్నాడు, మూత్రం అనుకున్నాడు, భ్రమపడ్డాడు. కనుక ఆ వరాన్ని తను చేజార్చుకున్నాడు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కనుక అర్హతకు ఏది యోగ్యమో అలాంటి పనులనే మనం చేస్తూ ఉండాలి, అలాంటి విషయాలనే మనం అనుభవిస్తూ ఉండాలి. స్వపురీం ప్రాప్య యదుభిః పూజిత శూరసూనవే వృత్తాంతం కథయామాస కేశవ యదు సంసది. తర్వాత ద్వారకకు వెళ్ళాడు. యాదవులందరూ కృష్ణుని పూజించారు. ఆ యాదవుల సభలో వసుదేవునికి కురుక్షేత్ర సమరం గురించిన వార్తను కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. చెబుతూ అభిమన్యువు యొక్క సంహారాన్ని చెప్పలేదు. ఎందుకని? అక్కడే సుభద్రాదేవి ఉంది. తను మళ్ళీ దుఃఖానికి లోనవుతుందని అనుకుని, చూడండి ఎంత ధర్మ సూక్ష్మమో గమనించండి. మళ్ళీ తను దుఃఖానికి లోనవుతుంది కనుక ఇంకొకరిని దుఃఖపెట్టే పని చేయకూడదు అని అభిమన్యువు యొక్క సంహారం గురించి చెప్పలేదు. కానీ భగవంతుని ప్రసాదం వల్ల, భగవంతుని ఉపదేశం వల్ల సుభద్రాదేవి అభిమన్యు సంహారం వల్ల కలిగిన దుఃఖాన్ని తను మర్చిపోయింది. కనుక సుభద్ర చెప్పింది, అన్నయ్య ఆ అభిమన్యు సంహారం ఎలా జరిగిందో, ఎంత వీరోచితంగా తను పోరాడాడో ఆ విషయాన్ని కూడా చెప్పమన్నప్పుడు అభిమన్యు సంహారం ఎలా జరిగిందనే విషయాన్ని చెప్పాడు. ఇలా కృష్ణుడు యుద్ధవార్తను వసుదేవునికి చెప్పిన తరువాత ఇటువైపు యుధిష్ఠిరుడు అశ్వమేధ యాగాన్ని చేయాలని తను ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలా చేయను? నివసత్యత్ర విశ్వేశే ధర్మపుత్ర క్రతుత్తమం అశ్వమేధమనుష్ఠాతుం నా విందద్విత్తమంజస. విశ్వేశ్వరుడైన కృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోయాడు. తాను ఒంటరి అనే భావన తన కలుగుతూ ఉంది ధర్మరాజుకు. అత్యంత శ్రేష్టమైన యజ్ఞం అశ్వమేధం. ఆ అశ్వమేధ యాగం చేయాలంటే
ధనం చాలా కావాలి, చాలా డబ్బు కావాలి, డబ్బుతో కూడుకున్న పని అది, చాలా ధనం కావాలి. అంత ధనం తన దగ్గర లేదప్పుడు. యుద్ధం జరిగింది కాబట్టి అశ్వమేధ యాగం చేయగలిగినంత ధనం తన దగ్గర లేదు. కనుక ఏం చేయాలనే ఆలోచనలో తను పడిపోయాడు. అలాంటి సందర్భంలో భగవంతుడు వచ్చి అత్యద్భుతమైన ఉపాయాన్ని చెప్పి తనకు ఆ ధనం యొక్క ప్రాప్తి కలిగేలా భగవంతుడు చేసి ఆ అశ్వమేధ యాగాన్ని ధర్మరాజు ద్వారా నిరాతంకంగా చేయించాడు. ఎలా ఆ అశ్వమేధ యాగం జరిగిందనే విషయాన్ని మళ్ళీ మనం శ్రవణం చేద్దామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.